శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధుడు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఉన్నారు. వారికి చాలా బాగుంటుంది. చంద్రరాహు ఉన్నారు కదా, నిరంతర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారికి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. 12th హౌస్ లార్డ్గా శని 12వ భావంలో ఉన్నాడు. అలాగే 2వ భావంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ 2వ భావంలో ఉన్నాడు శని. 2వ భావాధిపతి చూడబడతాడు కాబట్టి ఫారిన్ వెళ్తారు. ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు డబ్బులు లేవరా బాబోయ్ ఆలస్యం అయిపోతున్నాయి అనుకుంటాం, కానీ ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో నెమ్మదిగా వృద్ధి కలుగుతుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాత కలుగుతాయి. ముఖవర్చస్సు బాగుంటుంది మీకు, కానీ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 4th భావంలో చంద్ర కుజులు ఉన్నారు. అంటే వాహన భాగ్యాన్ని కానీ, గృహ సౌఖ్యం కానీ, అదే భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అదే గొప్ప అదృష్టం. పంచమ స్థానంలో రవి బుధులు అంటే యాక్చువల్గా మన జాతకంలో కూడా చూసుకోండి. అంటే మీ జాతకంలో దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు కలుగుతారు అని శాస్త్రం చెప్తాం. అంటే ఎక్కువ కాలం బతికేటువంటి కొడుకులు ఉంటారట మీకు. అది గొప్ప అదృష్టం కదండి. పంచమాధిపతి పంచమ భావంలో ఉన్నాడు. అంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లోను, సినిమా రంగాల్లోనూ. సినిమా రంగం అంటే సాహిత్యము, నృత్యము, సంగీతం అని అంటాం కదా, మంచి బాగా డెవలప్. సినిమా అంటే టెలివిజన్ రంగం కూడా అవకాశాలు కూడా రావడం. మీరు సినిమా టెలివిజన్ రంగంలో ఖచ్చితంగా కనిపిస్తారు, అవకాశాలు ఉన్నాయి. అలాగే 6వ భావంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. శత్రువుల ద్వారా ధన సంపాదన. అలాగే మీరు ఎవరితో కాంబినేషన్తో వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 6వ భావానికి గురుడు ఉండడం వలన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు. ఫేవరబుల్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. అంటే మీకు తెలిసి లా రిలేటెడ్ అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలని అర్థం. అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. అలాగే మేనమామలు బాగుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది. విదేశాల్లో కూడా మీకు బాగా గుర్తింపు, గౌరవం దక్కుతుంది. 7వ భావంలో శుక్రుడితో కలిసి ఉండే కేతుతో కుజ దృష్టి అంత మంచి కాంబినేషన్ ఏం కాదు. 7వ స్థానంలో శుక్రుడు కేతు అంత మంచి కాంబినేషన్ ఏం కాదండి. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పచ్చు. అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయని కూడా చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండండి. కానీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం దశమ స్థానం పర్ఫెక్ట్గా ఉంది. అంటే కుజుడు 10th హౌస్ లార్డ్ చూసుకున్నాడు. పైగా 10th హౌస్ లార్డ్ ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. ఇదొక రీజను. పైగా గురుడు కూడా చూస్తున్నాడు. అంటే మీరు ఉద్యోగ రీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటాం కదా, చేస్తారు, అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలోనూ బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంటే లాభాలు అధికంగా ఉంటాయి, లాభాలు. అలాగే మీ చేస్తున్నటువంటి బంధువులు, మీ దగ్గర ఉన్న బంధువులు, మీ చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా ధన సంపాదన అధికంగా ఉంటుంది అని ఈజీగా చెప్పచ్చు. అలాగే అంటే 10th హౌస్ కాబట్టి, అంటే చేస్తున్నటువంటి 10th హౌస్లో చేస్తున్నటువంటి మీ ప్రొఫెషన్ ద్వారా బాగా డబ్బు సంపాదించుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగాలు, ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. కాబట్టి మీరు బహుశా ఉద్యోగం రీత్యా ఫారిన్ వెళ్తారేమో చూసుకోండి ఒకసారి. అలాగే చదువు రీత్యా కూడా వెళ్ళొచ్చు. నేను మీ వార్డరే వాడినారంటారో, డాక్టర్ వార్డరే వాడినారంటారో శర్మ ముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి. నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయ లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా
డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఈ ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది ఆ అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమ, తూర్ప, పడమర అంటాం కదా, ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ, జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిస్సెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి, అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ, ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ, చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా, కేతు కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడా రండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటుంటారు, ఇవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.